అధ్యక్ష కనీసం ఎక్కడనే దాని గురించి చిన్న మాట మాట్లాడారు అధ్యక్ష ప్రస్తావన లేదు. అది ఆలోచించి అడుగుతాం. ఎందుకంటే బడ్జెట్ అని కానీ రాష్ట్ర ప్రజలందరూ కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలందరూ ఏమిటి మనకు వెసులుబాటు వస్తుందా? ఏ కార్యక్రమాలు జరుగుతాయా? ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఎంతో నెరవేరుస్తుందా? అవి నెరవేర్చేట అన్నారు. అంతెందుకు అధ్యక్ష ఆడవాళ్ళకు వచ్చి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. నేను ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి వచ్చేసాను అధ్యక్ష. నాకున్న అనుభవంతో ఇప్పుడున్న మన స్టేట్లో ఆక్యుపేషన్ రేటు 58% 60% దగ్గర ఉంది అధ్యక్ష. అంటే 40% బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి అధ్యక్ష. ఆడబిడ్డ ఉచిత బస్సు పెడితే దానికేమి మళ్ళీ స్పెషల్గా ఆయిల్ ఇవ్వక్కర్లేదు, డ్రైవర్ జీతం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఎవరి క్లీనర్కి వాడికి జీతం ఇవ్వక్కర్లేదు, బస్సు మెయింటెనెన్స్కి ఇవ్వక్కర్లేదు. అండ్ 40% ఫుల్ఫిల్ అవుతాయి కదా అధ్యక్ష. అయితే వెళ్ళిన 40లో 30% 50% మంది మహిళలు 50% మంది మగవాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్. ఆ 30% కదా మీకు గుర్తింపు పడింది. 30% మందికే మీరు ఈ ప్రభుత్వం భరించారు. ఉచిత బస్సు ఇస్తే 100 మందికి భరించక్కర్లే. ఎందుకంటే ఆల్రెడీ 60% 40% ఖాళీకి తిరుగుతున్నాయి బస్సులు. అది మీరు ఇస్తామని చెప్పిన మాటే కదా. ఆ 30% ఎంత అవుతుంది? అంతా కలుపుకుంటే అయితే సుమారు 1000 కోట్ల రూపాయలు, లేదా 1200 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. దానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అంటే నా ఉద్దేశంలో ఏమనిపిస్తుందంటే సరే మాట ఇచ్చాం, మా పని అయిపోయింది అని ఏదో నేను రాయలసీమను కాదు కానీ పూర్వం చనిపోయిన రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు కానీ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ గారు ఉన్న సామెత చెప్పారు. ఆయన చెప్పిన సామెత ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆయన కూడా కాకుండా ఏట్లు వెళ్తే ఏటి మళ్ళప్ప ఏటి దాటిన పొరపూడి మళ్ళప్ప అన్నిటి ఉంటాను అధ్యక్ష. ఆ సామెతలాగా చిన్నది దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం కాదు. ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అధ్యక్ష? అది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే ఈ 5 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఈ పథకాలు మేము పెట్టడం పనిస్తాం, మేము చర్చిస్తాం. ఇగో మేము ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ తప్ప కొత్త స్కీమ్లు మేము పెట్టలేము. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఒక 1000 రూపాయలు పెంచుతాం తప్ప, అది కూడా 4 దఫాలుగా పెంచుతాం తప్ప ఇంకా కొత్తగా ఏ పథకం పెట్టలేమండి. మా పార్టీలో గొడవైంది అధ్యక్ష. మా నాయకులు కూడా అందరూ కూడా అయ్యో కాదు ఇది పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటే నో. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట చేయకపోతే మన తాలూకా విశ్వాసత పోద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒకేదానికి ఉన్నాం అధ్యక్ష. విశ్వాసత కోసం పనిచేస్తాం తప్ప ఇచ్చిన మాటలు వచ్చి మార్చుకొని గంటకో మాట చేద్దామని ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష మేము. కాబట్టి ఇవి చేయకుండా ఉన్నాం అధ్యక్ష. సరే ప్రజలు వచ్చి మీరు ఇచ్చిన మాటలు నమ్మారు, విశ్వసించారు, మీకు అధికారం ఇచ్చారు, మీ అటున్న వచ్చి ఇటు మమ్మల్ని కూర్చోబెట్టారు. ఫైన్, మీ యాక్సెప్టెడ్. మేము కాదనుకుంటే అవదే, మేము అంగీకరిస్తున్నాం. కానీ దయచేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చండి. అది కూడా వేల కొలది నాకు డిస్కషన్ జరిగింది బాసు. మద్యపానం చేసేది ఏమైందో నేను ఎందుకంటే నీకు ఆన్సర్ చేయకూడదు, అధ్యక్షుల్ని ఆన్సర్ చేయాలి కాబట్టి నేను మీకు మాట్లాడండి కాదు చెప్తాను దాని గురించి కూడా. ఎందుకంటే డైవర్ట్ అయిపోద్ది, ఎందుకంటే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది. మళ్ళీ ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదో కార్యక్రమం ఉందని ఆయన చెప్తున్నారు. ఇందాక డిస్కషన్ లో చెప్పారు మాకు. అందుకని లేకపోతే ఇంకో 3 మాట్లాడేవారు. మీకు సమయం లేదంటే సరేలే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం అందరం ఓకే అని. గుడ్ ఇంటెన్షన్ ఇస్తాం బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, గుడ్ ఇంటెన్షన్ అది కార్యక్రమం అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతిదానికి ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఈ నెలలో వచ్చి ఒక రైతన్న ఎన్నో వైఎస్ఆర్ చేయవద్దు అయితే ఒక నెలలో వచ్చి 0 వడ్డీ అయితే ఈ కార్యక్రమం అలాగే ఇచ్చాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మహిళలకు సంబంధించింది 9 లక్షల సుమారు 9 లక్షల సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. 9 లక్షల డోక్రా సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నాయి. వాటి 0 వడ్డీ మనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది అధ్యక్ష. ముందు పావుల వడ్డీ ఇచ్చింది, తర్వాత కరెక్ట్గా ఎవరు పే చేస్తే వాళ్ళకి వడ్డీ మాఫీ మళ్ళీ రీఎంబర్స్ పెట్టి ఇవ్వడం అనేది చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వాలు చేస్తాం.
కానీ ఇప్పుడు ఎంత కేటాయించారు తెలుసా అధ్యక్ష? 9 దానికి 100 కోట్లు. పునః ఆ మహిళలకు సంబంధించిందేనా? అరకొరగా కాకుండా ఎంత అవుతుందో కరెక్ట్గా చూసి ఓ 10 కోట్లు అటు ఇటు పెట్టుకోవాలి కదా అధ్యక్ష. దానికి 100 కోట్లు. మరి ఏ రకంగా దాన్ని 9 లక్షల సొసైటీకి డ్వాక్రా సొసైటీలు ఉంటే మనం ఇచ్చింది 100 కోట్లు. చూడండి అధ్యక్ష, ఇది ఎంత రియలిస్టిక్ గా ఆలోచన చేస్తున్నారు. అందుకని ఈ బడ్జెట్ మీద వచ్చి ఈ రకమైన అన్నది ఇది రియలిస్టిక్ గా లేదు, వాస్తవికతగా లేదు, వాస్తవికత దూరంగా ఉంది అని ఆ రోజు మీకు నేను చెప్పిన మాట అది అధ్యక్ష. ఇంకో విషయాన్ని అధ్యక్ష, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఈ బుక్ లో చెప్పారు. ఎందుకు వాస్తవం మాట్లాడుతుందంటే ఈ పుస్తకంలో చెప్పారు. వైజాగ్ లో వచ్చి 46 కిలోమీటర్లు, మన అమరావతిలో వచ్చి 38 కిలోమీటర్లు మెట్రో రైలు 3 సంవత్సరాల్లో మేము ప్రారంభించబోతున్నామని. పనులు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాము. ఎస్, చాలా సంతోషం మాకు చేస్తే. మరి దానికి సంబంధించిన కేటాయింపు కానీ దానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే మెట్రో రైలుకి మేము సహాయం చేస్తున్నాము, దానికి ఇంటర్వ్యూస్ కింద ఇదిగో కేటాయించామని ఎక్కడ ఉంది అధ్యక్ష? దానికి గవర్నమెంట్ ఇంటర్వ్యూషన్ లేకపోతే అవదు కదా అధ్యక్ష, అందరూ తెలిసిన విషయం కదా అధ్యక్ష. అది కేంద్రం తాలూకా సాయం ఉండాలి కదా అధ్యక్ష. మరి ఈ సంవత్సరం పెట్టలేదు, మరి ఈ సంవత్సరం పెట్టకపోతే ఈ సంవత్సరం లేనట్టే కదా. అంటే మీరు చెప్పిన 3 సంవత్సరాల్లో ఓ సంవత్సరం పోయినట్టే కదా. ఒక నష్టం పెడితే పోయినట్టే కదా. మరి దానికి ఎక్కడ సార్థకత ఉంది? ఎక్కడ ఈ మన ముఖ్యమైన ఫోటోతో ఉన్న ఈ బడ్జెట్ దీనికి సార్థకత ఉంది చెప్పండి అధ్యక్ష. దాన్ని అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎందుకు పెట్టారు? ఆ వాక్యం ఎందుకు అవసరం అధ్యక్ష మనకి? ఆ వాక్యం మెట్రోలో ఎందుకు గొప్పగా ఏదో హడావుడికి చెప్పడానికి తప్ప మేమేం అంటలేదు. అది పట్టకపోతే డిస్కషన్ పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. అది అసలు ఊసే లేకుండా బడ్జెట్లో లేదు, కేంద్ర బడ్జెట్లో లేదు. మరి ఈ రకంగా అది అంతే కదా అధ్యక్ష. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే విజన్ డాక్యుమెంటరీ ఇచ్చారు కదా అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ ఇందాక చెప్పాను ఉండడంలో తప్పు కాదు, కానీ విజన్ డాక్యుమెంటరీకి ఇచ్చిన దాంట్లో మీరు 47కి ఇచ్చింది, మనం వచ్చి ఈ దీంట్లో మరి కేశవ్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ఎందుకు పెట్టారు కానీ అంత డాలర్స్ లోను బిలియన్స్ లోను ట్రిలియన్స్ లోను పెట్టారు అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ చూడండి. విజన్ డాక్యుమెంటరీలో 10 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది బడ్జెట్ లో పెట్టలే, బడ్జెట్ డాక్యుమెంట్ లో మీ స్పీచ్ లో తమ స్పీచ్ లో ఉంది అధ్యక్ష. బడ్జెట్ తమ స్పీచ్ గవర్నర్ స్పీచ్ దీంట్లో పెట్టారు. చూడండి ఏ రకం పెట్టారు తెలుసా అధ్యక్ష? జీడిపి వచ్చి ఇప్పుడు మనకున్నది, మన జీడిపిని ఇప్పుడు 170 బిలియన్లు డాలర్స్ వచ్చి ఉంది. 170 బిలియన్ డాలర్స్ అంటే 14.2 లక్షల కోట్లు. ఇది 47కి వెళ్ళినప్పటికీ 2.4 ట్రిలియన్లు అంటే 200 లక్షల కోట్ల రూపాయలకి వెళ్తుంది. ఏ రకంగా వాస్తవం కాదు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్ని వచ్చి అంటే $3,200 అంటే 2,60,000. దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి దాన్ని 34 లక్షలు తీసుకెళ్తామన్నారు అధ్యక్ష. 34 లక్షలు అంటే దాన్ని ఏంటి మళ్ళీ 15% జీడిపి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ అండి? ఇది చిట్ ఫండ్ కంపెనీ, ఇదే మాదిరి చిట్ ఫండ్ కంపెనీ బిలియన్ రావడానికి. ఇది దయచేసి ఆలోచించండి. నేను చేయండి 47కి ఇదిగో రియలిస్టిక్ గా ఇదిగో ఇప్పుడు వచ్చి 3,000 ఇప్పుడు వచ్చి 2,60,000 ఉంటాయి. దాన్ని వచ్చి ఇంతవరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ జీడిపి 5% అధ్యక్ష, రాష్ట్రం తాలూకా జీడిపి యావరేజ్ వచ్చి కేంద్రం దేశం తాలూకా జీడిపి 6% అధ్యక్ష. హౌ కెన్ ఇది 15%?
ఈ సంవత్సరం కూడా తమరు పెట్టిన బడ్జెట్ లో 12.6 పెట్టారు. 12.6 పెట్టారు. ఏ విధంగా 12.6 వస్తుందా అధ్యక్ష? పెరుగుదల వస్తుందా అధ్యక్ష? రెవెన్యూస్ లేవు, బయట వచ్చి ప్రజల దగ్గర వచ్చి వ్యాపారాలు లేవు, జిఎస్టీ ఓ పక్క వచ్చి తగ్గిపోతుంది. ఏ రంగం వస్తుంది అధ్యక్ష? చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్. జిఎస్టీ ఈ 10 నెలల కాలంలో 3.70 వచ్చింది అధ్యక్ష. దాన్ని 16% వచ్చే 12 నెలల్లో, ఈ 10 నెలల్లో 3.7 వస్తే వచ్చే 12 నెలలకి ఈ 4% దగ్గర 4% వస్తే దాన్ని 16% తీసుకెళ్తానికి పెట్టారు అధ్యక్ష. ఏం బాతాలపై మంత్రం ఉందో మరి నాకు అర్థం అవట్లేదు. మరి కేసు గారి సంతోషం అది జరిగితే సంతోషం అధ్యక్ష, నేను అనలేదు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ల్యాండ్ రెవెన్యూ మీద వచ్చిన ఆదాయం అధ్యక్ష ఈ 10 నెలల్లో ఈ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 196 కోట్లు. మంత్రి గారికి ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారికి ఉన్నారు, 196 కోట్లు ఈ ఆదాయం ఈ 10 నెలల కాలం వచ్చింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం అదే. దాన్ని వచ్చి నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎంత ఇచ్చారు తెలుసు అధ్యక్ష? దీంట్లో 1340 కోట్లకి ఇచ్చారు ప్రొజెక్షన్. సార్ బ్రీఫ్ చేయండి సార్. అంటే స్టార్ట్ అయింది అధ్యక్ష. కూర్చోమంటే ప్రైవేట్ నమ్మట్లేదు, లేదు వద్దు మానేమంటే మానేస్తాను, నేనే అభ్యంతరం లేదు కేసు గారికి ఇబ్బంది ఉంది కూర్చోండి అంటే కూర్చుంటా, లేదు మీకు ఇబ్బంది ఉంది కూర్చోమంటే కూర్చుంటా అధ్యక్ష. అపార్థం చేసుకోవద్దు, బ్రీఫ్ చేయమన్నాను తప్ప కూర్చోమనలేదు. అదే బ్రీఫ్ చేయడానికే నేను డైవర్షన్ అయ్యి వాస్తవం లేకుండా బయట ఎగ్గిలు చెప్పి గాలి కబుర్లు చెప్తే మీరు తమానొచ్చు. మీరు ఇచ్చిన పుస్తకాలు అంకెలే చెప్తాను నేను. ఇందాక దీని గురించి గత 4 రోజులు అదే పనిగా ఒక గంట మాకు ఎప్పుడు ఇంత డీప్ గా వెళ్ళలేదు. ఎందుకంటే కేసు గారు ఉన్నారు, మళ్ళీ ఆయనకి నాకు ఒక 20 సంవత్సరాలు పరిచయం. ఏది పట్టుకుంటే ఏది మాట్లాడతాను అనుకుని అందుకు ప్రతిదీ మా బుక్ లో తీసి చెప్తాను. ఎక్కడ డైవర్షన్ లేదు కాదు. నేను ఏదండి ఎన్ని అడిగారు? కొండంత వెలగ కాదు కొండంత వెలగ ఏదున్నా చూసుకోవాలి కదా. మరి ఇది కొండంత ఒక్కలేదు, బయట ఉన్నాయి, మీకు దీని లెక్కల్లో ఉన్నాయి. ఈ రకంగా వాస్తవ విధంగా ఉంటే ఏ రకంగా మరి